ఖమ్మం జిల్లాలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పర్యటనలో అపశృతి చోటు చేసుకుంది. ఆరెంపుల గ్రామంలో జరిగిన ఇందిరమ్మ ఇళ్ల గుహప్రవేశ కార్యక్రమంలో బాణాసంచా పేలిపోవడంతో అక్కడ భయాందోళన వాతావరణం నెలకొంది. ఖమ్మం రూరల్ మండలం ఆరెంపుల గ్రామంలో మంత్రి పొంగులేటి పర్యటనలో భాగంగా ఇక్కడ కొత్త ఇళ్ల గుహప్రవేశ కార్యక్రమం నిర్వహణకు అధికారులు చర్యలు చేపట్టారు. అయితే గ్రామస్తులు, పార్టీ కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. మంత్రి రాగానే ఘన స్వాగతం పలకాలని నిర్ణయించిన గ్రామస్తులు బాణాసంచాను పెద్ద ఎత్తున సిద్ధం చేశారు. ప్రత్యేకంగా ఒక ఆటోలో బాణాసంచా సామాగ్రిని సర్దారు. కాని ఇదే ఉత్సాహం గ్రామంలో ఆందోళనకు కారణమైంది. ఆటోలో ఉంచిన బాణాసంచా ఒక్కసారిగా పేలిపోవడంతో ఒక్కసారిగా అక్కడున్నవారు భయంతో పరుగులు తీశారు. ఈ అకస్మాత్తు ఘటనతో కళాకారులు భయంతో ప్రాణాలు చేతబట్టుకుని పరుగులు తీశారు. గందరగోళంలో ఒక యువతి మూర్ఛపోయింది. వెంటనే ఆమెను ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని సమాచారం. స్థానికులు చెబుతున్న వివరాల ప్రకారం వేడుకలో భాగంగా ఎలాంటి భద్రతా చర్యలు తీసుకోకపోవడమే ఈ ఘటనకు కారణమని అంటున్నారు. ఓ గ్రామస్తుడి కథనం ప్రకారం, మేము స్వాగతం కోసం బాణాసంచా పెట్టాం. ఒక్కసారిగా మంటలు వచ్చి పేలిపోయింది. అందరం భయపడ్డాం. యువతి ఒక్కసారిగా కుప్పకులింది. వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లాం. గ్రామంలో అపశృతి జరిగినా పెద్ద ప్రమాదం తప్పినట్లయింది. బాణాసంచా పేలుడు కారణంగా ఎటువంటి ప్రాణనష్టం జరగలేదనేది అదృష్టకర విషయం. ప్రస్తుతం పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలిస్తున్నారు. బాణాసంచా ఎలా పేలిందనే దానిపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యం ఉందా, లేక బాణాసంచా ఉంచిన విధానంలో లోపాలున్నాయా అనే కోణంలో విచారణ జరుపుతున్నారు. ఆనందోత్సాహాలుగా ప్రారంభమైన కార్యక్రమం చివరికి అపశృతిగా మారింది. అధికారులు, నిర్వాహకులు భద్రతా చర్యల్లో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం మరోసారి తేటతెల్లమైంది. ఖమ్మం రూరల్ ఆరెంపుల ఘటనపై మరిన్ని వివరాల కోసం పోలీసులు దర్యాప్తు చేపట్టారు.